అరే పృథ్వీ, దీనికే బాధపడిపోతున్నావు. ఈ అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయిరా. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ లైఫ్లో సక్సెస్ అవుతారా. అరే పృథ్వీ, అరే పృథ్వీ, ఎక్కడున్నావురా? నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా. పద, నీ కడుపు నేను నింపుతా. ఇలాంటి అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కష్టపడే వయసు లేక ఇలాంటి దొంగతనాలు చేస్తుంటారు. ఇలాంటి దొంగతనాలు చేయకుండా ఉండాలంటే మీకు తోచిన సహాయం చేయండి. ఎలా అయినా మా అమ్మ నువ్వే కాపాడాలి స్వామి. హలో, చెప్పరా సాయి. మీ అమ్మకు ఆపరేషన్ అయిపోయిందిరా, ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ లేని వాళ్ళకి అడగండి అమ్మ విలువ ఏంటని. హ్యాపీ మదర్స్ డే. అలాగే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చెప్పరా, బీచ్లో ఉన్నారా? మీ పనే బాగుందిరా. అన్నా, సారీ అన్న, నా దగ్గర కూడా డబ్బులు లేవు. అన్నా చిల్లర పోరా. నాకు డబ్బులు వద్దన్నా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టించన్న. అన్నా ప్లీజ్ అన్నా. ముట్టుకోవద్దన్నా. నీ కాలు పట్టుకుంటానన్నా. ఇంకోసారి ముట్టుకున్నావా చంపేస్తా. వద్దన్నా, అన్నం తిని నేనే చాలా రోజులు అవుతుంది. ఈ రోజు కూడా తినకపోతే నేనే చచ్చిపోతా. ఆ పాపం నీకెందుకు? ఇలాంటి అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మీకు తోచిన సహాయం చేయండి, కానీ విమర్శించకండి. తమ్ముడు ఉన్నదే క్వార్టర్ ప్యాకెట్ రా, మందులోకి చాలదు. ఒరే రాజు, ఆ తమ్ముడు పడిపోయి వెళ్ళి చూడరా. తమ్ముడు లే, తమ్ముడు ఏమైందిరా? తమ్ముడు లేరా? తమ్ముడు లేరా? తమ్ముడు లే, వాటర్ పెడతారా? ఎండాకాలంలో చిన్నపిల్లలు బయటికి పంపించకండి, ఎండ చాలా తీవ్రంగా ఉంది. Please to subscribe. ఏంటన్నా ఇదే, ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈడొకడు. అరే నువ్వు తాగవు, మమ్మల్ని తాగినవు, పోరాదు. నా గ్లాస్ ఏదిరా? నాన్న, నేను కూడా ఈ జ్యూస్ తాగుతాను. తప్పమ్మా, ఈ జ్యూస్ నువ్వు తాగకూడదు. తాగితే చచ్చిపోతావు. నువ్వు కూడా చచ్చిపోతావు. ఏటి నీరు రావట్లేదు? కరెంట్ కానీ పోయిందా? కరెంట్ ఉంది, మోటార్లో నుంచి నీళ్ళు రావట్లేదు. ఏమై ఉంటుంది? ఏంటి రాము, కరెంట్ పోయిందా? లేదు సూరి, కరెంట్ ఉంది, మోటార్లో నీళ్ళు లేనట్టున్నాయిరా. మోటార్ తీయించాలరా ఒకసారి.
మోటార్ బాగానే ఉంది, బోర్లో నీళ్ళు లేనట్లున్నాయి. రాము, రైతుకు నీరే లేకపోతే భూమి మీద మనుషులు బతికేది ఎలాగయ్యా? ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకుండా వాడుకోండి. రోజు మనం వృధా చేసే నీటి విలువ మనకి ఈ రోజు తెలియకపోవచ్చు. రేపటి తరానికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. రాజా, అమ్మకి ఎలా ఉందిరా? అమ్మ సాయంత్రం కల్లా చచ్చిపోతాంట్రా. ఏం మాట్లాడుతున్నావురా? నా 5 ఏళ్ళ వయసులో మా అయ్య వదిలేసి వెళ్ళిపోయాడు. నా 10 ఏళ్ళ వయసులో స్కూల్ మానిపించేసి మా అమ్మ పనికి తీసుకెళ్ళిపోయేది. అప్పుడులో అమ్మ గుండెల్లో ఏదో నొప్పి అనేదిరా. ఒకరోజు పని చేస్తే పూట గడవని మనకు అంత డబ్బు ఎలా వస్తుందిరా? అప్పుడు ఆ 30,000కి చేయించలేకపోయావురా. ఆ డబ్బులే 30 లక్షలు అయ్యావురా. అవేవో పథకాలు ఉంటాయంట కదా, అవి కూడా అమ్మ గుర్తించవంటరా. అమ్మ కోసం తిరిగి 3 రోజుల నుంచి అన్నమేటి తినలేదురా. అమ్మని ఎలా కాపాడుకోలేకపోయానురా. నేను కూడా ఏదైనా అయిపోతే చెల్లి పరిస్థితి ఏంటి మామ? ఉట్టన్నం కలుపుకొని తింటున్నా. అమ్మా పచ్చబద్దే. అమ్మ లేదు కదూ. మనలాంటి వారికి బాధల కంటే బాధ్యతలే ఎక్కువరా. రేపు నుంచి ఎక్కువ డబ్బులు వచ్చే పని చూడు మామ. ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయిరా. మన అవసరాల కోసం చెట్లు నరికిస్తే ఇలాంటి వింతలు జరుగుతాయి. అరే మామ, చూడట ఒకసారి. ఏట్రా తమ్ముడు ఇలా చేసావు? 10th ఫెయిల్ అయ్యానన్న. 10th ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోతావరా? ఫెయిల్ అయితే ఏం జాబ్లు వస్తాయి అన్న? జాబులు లేకపోతే ఏమవుతుందిరా? మరి ఎలా బతుకుతామన్నా? పాన్ షాప్ ఒక బతుకు కదా, కవర్ బండలు అమ్ముకున్నది బతుకు కదా, ఒక మెకానిక్ బతుకు కదా. ఏం డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లతో బతుకులా? మనసుకు నచ్చిన పని చేసుకుంటే ఏ పని చేసుకున్నా హ్యాపీగా ఉంటుంది తమ్ముడు. హలో, రే తరుణ్, మహేష్ గడ్డకి యాక్సిడెంట్ అయిందంటరా. వాడు నా ఫోన్ లిఫ్ట్ చేయడంలే. నువ్వు వాడి దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలిరా. సరే వెళ్తున్నారా? మహేష్, మీ అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందిరా. అరే మహేష్, నీ అమ్మ చనిపోయింది. గేమ్లో పడి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి మీరందరూ గేమ్లు ఆడేటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయండి. కాన్సెప్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అరే మామ, అర్జెంటుగా డబ్బులు కావాలరా. ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కూడా డబ్బులు ఉండట్లేదురా, నీకు తెలిసిందే కదా. అరే ప్లీజ్ రా, ఎరం చేయరా. సారీ రా, లేవురా. అరే మామ, కొంచెం డబ్బులు అవసరం రా, ఇస్తావా? అరే నేనే మహేష్ దగ్గర అప్పు తీసుకున్నారా. అదేంట్రా, నేను అడిగితే లేవన్నాడు. అయినా నీకెవరు ఇస్తారా డబ్బులు? వాళ్ళకి కావాల్సింది వడ్డీరా, అది నువ్వు ఇవ్వలేవురా. చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబుల. ఈ రోజుల్లో డబ్బుకే విలువ, బంధాలకు కాదు. ఎగిరే రూపాయి రూపాయి. ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు సిగరెట్ తాగితే నాకు నచ్చదని? తీసుకోరా. ఫ్రెండ్ అంటే ఇలాగా ఉండాలిరా, నీలా కాదు. ఈ జనాలకి మంచి చెప్పేవాడి కంటే చెడు చెప్పేవాడే మంచోడు. దేవుడి దయవల్ల ఏం కాకపోతే బాగున్నావు. ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైందంటావేంట్రా? మన వీధిలో గణేష్ లేడు, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్ రా. ఇప్పుడే దించేసి వస్తున్నా. ఇప్పుడు బాగానే ఉంది కదా? ఏమోరా, సీరియస్ అంటున్నారు. ఏమైంది అసలు? ఏమైందంటావేంట్రా? 3 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 30 నిమిషాలు పట్టిందిరా. అంత బాగున్నారా మన రోడ్లు? ఆకాశంలో వెళ్ళడానికి మనకు విమానాలు అవసరం లేదురా. చక్కగా రోడ్డు ఉంటే బాగుంటాయి అని మన నాయకులకి ఎప్పుడు అర్థమవుతుందిరా. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా.